అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే ఉసిరికాయలు తెచ్చానండి. సీజన్ కదా, ఉసిరికాయలు బాగా వాడతానన్నమాట నేను. ఆ ఉసిరికాయలతో పులుపు తక్కువ ఉండేటట్టుగా పచ్చడి, ఇంకా మురబ్బా అంటారు కదా, అంటే చక్కెరలో పాకం పట్టేసి స్వీట్ లాగా తింటాం కదా, అది ఆ రెండు చేశానన్నమాట. పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము, అన్నీ చూపిస్తాను మీకు. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి లైక్ కొట్టేయండి మన వీడియోకి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. మన ఛానల్లో ఇంటికి వంటింటికి అవసరమైన రకరకాల వస్తువులు, వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయండి. ఇంకా నేను కిచెన్లో చేసే వంటలు, ఆ వంటల్లో ఈ అప్లయన్సెస్ని ఎంతవరకు వాడచ్చు, అవి ఎంత మనకు యూజ్ అవుతాయనే విషయము, ఇంకా వంటలు చేస్తూ రకరకాల హెల్త్ టిప్స్కి సంబంధించిన విషయాలు రకరకాలు ఉంటాయి. మనం బోల్డ్ కబుర్లు చెప్పుకోవచ్చు. అందుకని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి అన్నీ చూసేయండి. ముందు రోజే బయటకు వెళ్ళానండి. వెళ్ళి ఈ సొరకాయ, మనకి గాజర్ బాగా వస్తుందండి, సీజన్ కదా, మంచిగా ఫ్రెష్గా జ్యూసీగా ఉంటున్నాయి. నేను 2 డేస్కి ఒకసారి వెళ్తాను కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రూట్స్కి కంపల్సరీ, అందుకని కొంచెమే తెస్తానమాట. దోసకాయ చూడండి ఎంత బాగుందో, సీజనల్, ఇవన్నీ సీజనల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండి. ఆరెంజెస్ అయితే మెరిసిపోతున్నాయి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతాను, అన్నిట్లో ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడతాను కాబట్టి చాలా తెస్తాను, 1/2 kg తెస్తాను. ఉసిరికాయలు చూసారా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. కస్టర్డ్ యాపిల్ కూడా ఇంకా సీజన్ అయిపోవస్తుందండి, డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి అనమాట, అందుకని కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను. నాకే చాలా ఇష్టం, నేను మంచిగా తింటానన్నమాట ఇవి. నిమ్మకాయలు కూడా కంపల్సరీ తెస్తానండి, వెళ్ళినప్పుడల్లా ఒక 4 నిమ్మకాయలు అనమాట. జ్యూస్ తాగుతాము, ఇంకా నేనే ఎక్కువ తాగుతాను, పిల్లలు కూడా అప్పుడప్పుడు ఇస్తాను. 2 డేస్ బ్యాక్ తెచ్చిన ఉసిరికాయలు కూడా అలాగే ఉన్నాయండి, ఏం చేయలేదు. ఆ ఉసిరికాయలు ఈ ఉసిరికాయలతో కలిపి చేద్దామని ఇప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. చూసారా, అన్ని కడిగి పెట్టుకున్నానండి. ఉసిరికాయల్లో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుందండి. కంపల్సరీ అవి కనిపిస్తే మాత్రం తెచ్చుకొని ఏదో ఒక రకంగా జ్యూస్ కానీ, లేదా పచ్చడి కానీ, కూరలు కానీ, పులిహార కానీ రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. మనకి రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి వచ్చే జబ్బుల నుంచి మన బాడీ రెసిస్టెన్స్ వస్తుంది. వాటితో ఫైట్ చేసే శక్తి మన బాడీకి వస్తుంది అనమాట. రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఇట్లా నేను ఆయిల్ వేసి బాండట్లో వేసి మగ్గ పెట్టేస్తున్నాను. సిమ్లోనే పెట్టాలండి, లేదంటే మాడతాయి. ఉసిరికాయ పచ్చడి ఎప్పుడు చేసినా రమణ పులుపు తగ్గించి చేయొచ్చు కదా అంటాడు. ఉసిరికాయలో ఉన్న పులుపే మనం వెయ్యం కదా, అది కూడా కొంచెం తగ్గించవచ్చు కదా అంటే అప్పుడు మనం ఉప్పు కారం ఎక్కువ వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉప్పు కారం ఎక్కువ తిన్నా కానీ మంచిది కాదు కదా, అసలు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఏం ఆలోచించానంటే, ఏ రుచి లేని సొరకాయ వేస్తే ఉప్పు తగ్గుతుంది కదా అనిపించింది. అందుకని సొరకాయ తీసుకొచ్చి ముక్కలు కోసి 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఈ ముక్కలు వేసాను. అంటే ఉసిరికాయలకి సరిపడా. నేను 1/2 kg కూడా తీసుకోలేదండి, 1/2 kg కన్నా తక్కువే ఉన్నాయి, 1/4 kg కన్నా ఎక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కొంచెం సొరకాయ ముక్కలు తీసుకొని ఎప్పట్లాగే నేను బాండట్లో వేసాను, కానీ పొయ్యి మీద పెట్టలేదు. మనకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు ఫ్రైయర్లో పెడతాను కదా, అలాగే ఇప్పుడు కూడా నేను 2 స్పూన్ల ఆయిల్లో సొరకాయ ముక్కలు కలిపేసి, అంటే ముక్కలన్నిటికీ ఆయిల్ టచ్ అయితేనే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. అందుకని మంచిగా కలిపేసి ఫ్రైయర్లో పెడదామని డిసైడ్ అయిపోయాను. మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉందండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చూసేసేయండి. ఇంకా నా కుకింగ్ వీడియోస్లో అంతా అన్నిట్లో ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఎన్ని రకాలుగా వాడుతున్నాను అనేది కూడా చూడొచ్చు మీరు. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్లోకి వెళ్ళొచ్చు, మీరు అన్ని డీటెయిల్స్ చూసుకొని నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను టెంపరేచర్, టైము సెట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా నేను దీని జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి, దాని పాటికి అది ఫ్రై అవుతుంది. మధ్యలో ఒకసారి తీసి చూసుకొని నేను పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసాను అనమాట. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. మళ్ళీ కారం కూడా వేద్దాము, పచ్చిమిరపకాయల ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సొరకాయకి మ్యాచ్ అవుతుంది, పులుపుకి కూడా మంచిగా మ్యాచ్ అవుతుందని నేనే ఆలోచించుకొని వేసాను. మామూలుగా అయితే కారం ఒక్కటే వేస్తారు పచ్చళ్ళు, సొరకాయ కూడా నేనే సొంతంగా వేస్తే పులుపు తగ్గుతుంది కదా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ అనమాట. బాగొచ్చింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మిరపకాయలు వేసాక మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పెడుతున్నాను. ఇంకా మనం దాని జోలికి వెళ్ళవలేదండి, దాని అంతటా అదే ఫ్రై చేసి పక్కన పెట్టేస్తుంది. చూసారా, టైం అయిపోయాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఫ్రై చేసేసింది. ఉసిరికాయలు అయితే మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇందాకటి నుంచి నేను అప్పుడప్పుడు కలుపుతున్నాను, కానీ సిమ్లోనే పెట్టాలండి. ఎక్కువ ఆయిల్ వేస్తే మాత్రం కొంచెం ఒక్కరో మంట పెట్టినా పర్వాలేదు, ఒకరో ఫ్రై అవుతుంది. ఆయిల్ తక్కువ వేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకుంటా ఉండాలి. పైనుంచి ఆవిరి వస్తుంది కదా, ఉసిరికాయలో ఉండే నెమ్ముతోటి బాగా మగ్గిపోయి మనకి ఆ ముక్కలు లూజుగా వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఫ్రైయర్ ప్లేట్ తీసుకొచ్చి బయట పెట్టాను. చూసారా, కొంచెం వేడిగా ఉంది, చల్లారాక మిక్సీ చేద్దాము. చూసారు కదా, మనం బాండట్లో వేయిస్తే ఎట్లా మంచిగా వస్తుందో దానికన్నా బాగా ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ ఎక్కువ పట్టదు, 1 స్పూన్ ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్ అంతే. ఇప్పుడు మిక్సీ జార్లోకి మొత్తం తీసేసుకొని
దాంట్లో సరిపడా ఉప్పు, కారము, పసుపు వేసేసాను. పనంతా చేసి అలసిపోయి ఫ్రెష్ అయిపోయాక కాస్త టైం ఉంది అని అనుకుంటే బయటకు వెళ్దాము అని అనిపిస్తుంది కదా చాలా మంది కంటే అందరికీ అట్లాగే అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని పిలిస్తే ఏమంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, ఎప్పుడో కలిసి అందరం వెళ్తాం, అది వేరు, అది డిఫరెంట్ గా ఉంటది, ఆ హ్యాపీనెస్ వేరు. కానీ ఎవ్వరు రాకపోతే రాలేదా అన్న ఫీల్ అవుతూ ఇంట్లో ఉండేదానికన్నా ఓకే మీరు రావట్లేదా, మీరు బిజీనా, ఓకే అని చెప్పేసి మనకు మనం రెడీ అయ్యి ఇంకా మన చేత్తో మనం కార్ డ్రైవ్ చేసుకుంటున్నాం, బండి డ్రైవ్ చేసుకుంటున్నాం, బయటకు వెళ్ళి మనకు నచ్చినట్టు మనకు కావాల్సినవి కొనుక్కొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తిరిగేసి ఒక 1 or 2 hours అలా రిలాక్స్ అయ్యి వస్తే నిజంగా ఫీలింగ్ అసలు మనకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. ఆ కాన్ఫిడెన్సే డిఫరెంట్ అండి. ఇంతకుముందు రోజుల్లో వీళ్ళు రాకపోతే, రమణ రాకపోయినా ఇప్పుడు కుదరదు అంటే ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదండి, అసలు రాను అంటే ఓకే అసలు వెళ్ళిపోతున్నాను నేను, నా పాటికి వెళ్ళి నాకు కావాల్సిన తెచ్చుకొని వచ్చేస్తుంటే అబ్బా నిజంగా ఎంత రిలీఫ్ ఉంటుందో. అందరితో వెళ్ళిన ఆనందం వేరు, సింగిల్ గా వెళ్ళి మనకు నచ్చినట్టు తిరిగేసి మనకు కావాల్సినవి కొనుక్కొచ్చుకోవడం వేరు. ఎవరన్నా నాలాగే ఎవరన్నా ఉన్నారా అట్లా సింగిల్ గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు? ఎంజాయ్ చేయడం కాదు, దాన్ని రిలాక్సింగ్ అంటారు. ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, సింగిల్ గా వెళ్తే రిలాక్సింగ్ ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు? అదండి సంగతి. దీని గురించి మీరు కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టే కదా. చూసారు కదా, ఉసిరికాయలు ఇత్తనాలు తీసేసి ముందు సొరకాయ వేసేసుకున్నాను, తర్వాత ఉసిరికాయ, వెల్లుల్లి అన్ని వేసేసి మిక్సీ వేసేసాను కదా. ఇప్పుడు తిరుగుమాత వేస్తున్నాను చూడండి. తిరుగుమాతలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే కొంచెం పచ్చడి ఎక్కువే ఉంది కాబట్టి. తిరుగుమాతలో కంపల్సరీ ఇంగు వేయండి, చాలా రుచికరంగా ఉంటుంది, మంచి సువాసనలకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. చూసారా, ఇప్పుడు అన్ని ఫ్రై చేసినాయి కాబట్టి పచ్చడి వాడ్చాల్సిన అవసరం లేదు. మొత్తం ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు, తిరగమాత అంతా మిక్స్ అయ్యేటట్టు మంచి కలుపుకుంటే చాలు. ఇది బయట ఉంటే 15 రోజులైనా ఉంటుందండి, ఎక్కడ నెమ్ము తగలకపోతే. ఫ్రిడ్జ్ లో పెడితే 1 month అయినా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి విపరీతమైన పులుపు లేకుండా ఈవెన్ గా ఉంటది అనమాట. పులుపు, కారం అన్ని సమంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉసిరికాయ మాత్రం చలికాలంలో తినాలండి. చూసారు కదా, పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది, చాలా మంచిగా వచ్చేసింది. నేనైతే ఆయిల్ తక్కువ వేసాను. ఇష్టంగా తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని తిరగమాత వేసుకున్నా కానీ ఆ టేస్ట్ డిఫరెంట్. మా ఇంట్లో ఆయిల్ కనపడితే అది ఏదో భూతం కనపడ్డట్టు భయపడిపోతారనమాట. అదొక చిన్నప్పటి నుంచి అది కాదులేండి, ఈ మధ్య కాలంలో అంటే ఒక 10 years నుంచి ఆయిల్ బాగా తగ్గించేసాం ఇంట్లో. ఎందుకు వచ్చిందిలే, హెల్త్ ముఖ్యం కదా అన్నట్టుగా. చూసారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్వీట్ ఎలా చేశానో చూపిస్తాను పదండి. ఇవి 2 days బ్యాక్ తెచ్చిన ఉసిరికాయలండి. అక్కడక్కడ కొంచెం నల్లగా మచ్చలు పడ్డాయి 2 days అయ్యేసరికి. అవి మాత్రం కత్తితో తీసేసాను పక్కకి. ఇవైతే మనం వాడ్చాల్సిన అవసరం లేదండి. మందంగా ఉండే స్టీల్ బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లో పరుచుకున్నట్టుగా పెట్టాలి, ఇట్లా ఎక్కువ వచ్చేసేటట్టు కాకుండా. నేనైతే ఎక్కువ చక్కెర వేయట్లేదండి. ఇప్పుడు ఇక 1/2 kg ఉంటాయేమో, 1/2 kgకి ఒక 100 grams మాత్రమే చక్కెర వేసాను, స్పూన్తోనే వేసాను. ఒక్క చిటికెడు నీళ్లు, ఎక్కువ పోయకూడదు. అసలు నీళ్లు పోయకుండా ఓపిక్గా కలబెట్టుకుంటే అసలు నీళ్లే లేకుండా నిమ్మకాయలో ఉండే జ్యూస్ తోటే మగ్గిపోతాయి అనమాట. కానీ నా భయానికి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం చిటిక నీళ్లు పోసాను. చూసారా, అట్లా పల్చగా ఉంటే కాయ పక్కన కాయ మనకి కరెక్ట్గా ఈవెన్గా చక్కెరలో ఉడుకుతుంది అనమాట. అది మామూలుగా అయితే చాలా మంది నిండా జీరా వచ్చేసి ఒక మనకి గులాబ్ జామ్ లాగా చేస్తారు, కానీ అంత చక్కెర తినకూడదు. ఆ పాకం అంతా వేస్ట్, అసలు తాగలేము, తినలేము. అదేమన్నా గులాబ్ జామ్ ఆ పాకంతో పాటు, మా ఇంట్లో గులాబ్ జామ్లే తినరు పాకంతో పాటు. అందుకని మనం కలబెట్టుకుంటూ కొంచెం మెత్తబడ్డాయి అనుకున్నాక చూసారు, గంటితో నొక్కితే అది ముక్కలైపోతుంది. చల్లారాక నేను చేత్తో తీసానండి. ఆ వేడి మీద మనం గింజలు తీయలేం కదా. మామూలుగా అయితే అట్లాగే ఉంచుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు కాయలు తినరు, 1 ముక్క 2 ముక్కే తింటారు కాబట్టి నేను గింజలు తీసేసి వాటిని ముక్కలు చేద్దామని అనుకున్నాను. అందుకని 10 నిమిషాలు ముందే ఆపేసాను అనమాట. అంటే ఇంకా కొంచెం కింద చక్కెర పాకం ఉండంగానే దింపేశాను. ముందైతే గింజలు తీసేసుకున్నానండి చల్లారాక. కాయ తింటే కూడా మంచిదే, తలా ఒక కాయ తినొచ్చు కదా, కానీ మా ఇంట్లో తినరు అనమాట. ఇప్పుడు చూసారా, ముక్కలుగా వచ్చాయి. దీని పొయ్యి మీద మళ్ళీ పెట్టి కొంచెం సాల్ట్ వేసానండి. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం ఉప్పు తగలకుండా మనకు అసలు ఉందని కూడా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం ఎన్హాన్స్ అవుతుంది. దాన్ని మెల్లగా కలుపుకుంటూ బాగా దగ్గరకు వచ్చేటట్టు, కలర్ కూడా కొంచెం పింక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట ముక్కలు. అప్పుడు దాకా కాస్త ఓపికగా దగ్గర నిలబడి కలపాలండి, వదిలేసారంటే అడుగు పట్టద్ది. చూసారా, దగ్గరకు వచ్చేసింది, పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ప్లేట్లో పోసి చల్లారి పెట్టామంటే గట్టిగా ముక్కలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ 2 చేసి అలసిపోయానని చెప్పేసి మా పతిగారు ఏమన్నారంటే బయటకు వెళ్దాము అన్నారనమాట. ముందైతే ప్రపోజల్ మా పాపది, మేఘనాది,
నాన్న బయటకు వెళ్దామా అంటే సరే మా వారు కూడా సరే పోదాం పోదాం అన్నారు. ఇంక గబగబా రెడీ అయ్యే హడావిడిలో నేను మిగతా వీడియో అక్కడితో ఆపేసాను. అంటే చల్లారి పెట్టి గట్టి పడుతుంది అనమాట. అక్కడితో ఆపేసాను. చూసారు కదా, హాట్ అయిపోయింది, స్వీట్ అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాము. హడావిడిలో పప్పు ఒక్కటే చేశాను అనమాట, ఇంకేం చేయలేదు వంట. ఒక 1 hour అయితే షాపింగ్ చేసామండి. షాపింగ్ అయిపోయాక కాఫీ షాప్కి వచ్చామన్నమాట. కాఫీ షాప్ లో మెనూ అట్లా పేపర్ అనమాట. ఇది హోమ్ కెఫే అని చెప్పాను కదా, ఈ బాగా అలవాటు అయిపోయింది మాకు. చాలా ప్లెజెంట్ గా ఉంటున్నాయని చెప్పేసి చాలా వరకు హోమ్ కెఫేస్ కే వెళ్తున్నాము. మేఘనా కూడా అవే ప్రిఫర్ చేస్తుంది. నాకు కూడా అయ్యే బాగున్నాయి, రెస్టారెంట్ల కన్నా ఇక్కడ బిజీ సెంటర్ లో కన్నా ఈ బాగున్నాయి కదా. కాఫీ చూసారు కదా, డిజైన్ గా అట్లా ఇచ్చారు. అది నాకు షుగర్ వేయలేదు దాంట్లో, అందుకే బ్రౌన్ షుగర్ మామూలు షుగర్ అన్ని ఇచ్చారు. నేనైతే బ్రౌన్ షుగర్ కలుపుకొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ, నా ఎదురుగా ఉన్నారు, మేఘనా ఉంది, రమణ ఉన్నాడు. శౌర్య అయితే కాలేజ్కి అంకితం అయిపోయాడు, వాడికి వచ్చే ఛాన్సే లేదనమాట, అవకాశమే ఉండట్లేదు. మేము ముగ్గురం హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కాస్త టైం స్పెండ్ చేసాము. అక్కడ చూడండి, ఇట్లాంటి పెద్ద పెద్ద తొట్లే కుండీల్లాగా ఉన్నాయి, అవే డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. నేను తొంగి చూస్తుంటే మా పాప ఒకటే గొడవ, అవి కింద పడిపోతే పగిలిపోతే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి. పడవలేవే అన్నా కానీ ఒప్పుకోకుండా గొడవ చేస్తున్నది. లోపల ఏం లేదు, ఖాళీ అంతే. ఒకప్పుడు వాటిలో ఒడ్లు మన ధాన్యాలన్నీ నిల్వ చేసుకునేవాళ్ళు అనమాట. ఆ పాత కాలం నాటి కుండల్ని ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ గా పెట్టేశారు. చూడండి, లంచ్ కి అయితే ఇంటికి వచ్చేసామండి. చాలా వరకు ఫుడ్ కి ఇంటికి రావడానికే ట్రై చేస్తాము, వీలైతే బాక్సులు తీసుకెళ్తాము. రెస్టారెంట్ లో తినాలి అన్న ఆలోచన అనేది తక్కువ అనమాట, ఎప్పుడో తప్పితే తక్కువ బయట ఫుడ్ అనేది. చూసారు కదా ఎలా ఉంది, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసేయండి. ఓకేనా? ఓకే అండి, ఈ ఎయిర్ ఫ్రైర్ సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్ లో ఇస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. నచ్చితే కొనేసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.